వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. వచ్చే 6 నెలల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో చేరిపోతారు. కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడం ఖాయం. ఇప్పుడు ఇది ప్రధాన చర్చనీయాంశం. మొన్న బండి సంజయ్ కూడా దాదాపు ఇలాంటి హెచ్చరికలే చేశారు. కేసీఆర్ను నమ్మొద్దు, కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా చీలుస్తాడు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతాడంటూ బండి సంజయ్ అప్పట్లో మొన్న సంచలన కామెంట్లు చేశారు. అయితే ప్రభుత్వాన్ని పడగొయడం అంత ఈజీనా? అది ఏమైనా పేకమేడ ఉఫ్మని ఊపేస్తే పడిపోతుందా, లేక ఒక కట్టడమా? దాన్ని బుల్డోజర్తో కూల్చేయొచ్చా? అసలు ఎందుకు మాట్లాడుతున్నారు? ప్రభుత్వాన్ని పడగొడతారు అనే అంశం రాజకీయంలో ఇప్పుడు, తెలంగాణ రాజకీయంలో ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరుగుతుంది? తెలంగాణలో రేవంత్ ప్రభుత్వాన్ని నిజంగా కూలుస్తారా? ఇది సాధ్యమా? సాధ్యమయ్యే పనేనా, లేక రివర్స్ గేమ్ ఏమైనా ఆడుతున్నారా? అసలు ఏం జరుగుతుంది? ఓసారి రేవంత్ ప్రభుత్వం పడగొట్టడం అనే అంశంపై చర్చించుకుందాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ మాట్లాడుతున్న వారు బీఆర్ఎస్లో కింది స్థాయి కార్యకర్తలు కాదు, గల్లీ లీడర్లు కాదు. కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇలా అనేక మంది బీఆర్ఎస్ అగ్రశ్రేణి నాయకత్వంలో ఉన్న నాయకులు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి 6 నెలల డెడ్లైన్ విధించారు. ఖచ్చితంగా 6 నెలలలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని వారు డంకా బజాయించి మరీ చెప్తున్నారు. కేసీఆర్ నుంచి ఎలాంటి ప్రకటన రాకున్న బీఆర్ఎస్లో అగ్రశ్రేణి నాయకత్వం మాత్రం ఇక 6 నెలలే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఆ తర్వాత మాదే రాజ్యం అంటూ మాట్లాడుతున్నారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఎందుకు ప్రభుత్వాన్ని పడదోయాలనే ఆలోచన బీఆర్ఎస్ నేతల్లో రగులుకుంది? ఎందుకు ఆ దిశగా ఆలోచిస్తున్నారు? ఎందుకు ప్రభుత్వం పడిపోతుందని డే అండ్ నైట్ కలవరిస్తున్నారు? తాజాగా మరో నేత, ఆయన పేరెందుకులే కానీ ఆయన ఏమంటున్నాడంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశమే తమకు లేదని అంటున్నారు. అసలు ఎవరు చెప్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడదోయమని, ప్రభుత్వాన్ని కూల్చేయమని? ఒకరేమో కూల్చేస్తాం, వచ్చేది మా ప్రభుత్వమే అంటారు, మరొకరేమో తమకు ఆ ఉద్దేశమే లేదంటారు. అసలు బీఆర్ఎస్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చాలనే ఆలోచన నిజంగా ఉందా? అసలు ఎందుకు ఈ టాపిక్ బీఆర్ఎస్లో అంతగా చర్చనీయాంశంగా మారింది? ఎందుకు ప్రభుత్వానికి డెడ్లైన్స్ విధిస్తున్నారు? అసలు ఎందుకు మేము కూల్చబోమంటున్నారు? ఎవరు అడిగారు బీఆర్ఎస్ నేతలని ప్రభుత్వాన్ని కూల్చున్నారా, కూల్చకుండా ఉంటారా, అసలు ఏం చేయబోతున్నారని? ఇంత గందరగోళమైన ప్రకటనలు బీఆర్ఎస్ నుంచి ఎందుకు వస్తున్నాయి? ఇదే కారణమేమో బండి సంజయ్ లాంటి వాళ్ళు కూడా బీఆర్ఎస్ మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా పడిపోతుందని బాగా నమ్ముతున్నారు. ఈ విషయంలో సంయమనంగా మౌనంగా ఉన్న కేటీఆర్ కూడా తాజాగా పెదవిప్పారు. 6 నెలల్లో ప్రజా వ్యతిరేకత మొదలవుతుంది, ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే 6 నెలల్లో కష్టకాలమేనంటూ ఆయన ప్రకటన చేశారు. అంటే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందా, లేక ఎమ్మెల్యేలో తిరుగుబాటు వస్తుందా? కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందా, కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ వస్తుందా? తెర వెనుక ఏం జరుగుతోంది? నిజంగానే కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారా? కేటీఆర్ మాటలను బట్టి వస్తే 6 నెలల్లో తిరుగుబాటు మొదలవుతుంది అంటే ఆయన ప్రజల పేరు చెప్పారు. అయితే ఎమ్మెల్యేలు కూడా తిరుగుబాటు చేస్తారా? ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పంచన చేరుతారా? ఇదేనా లెక్క బీఆర్ఎస్ది? శాసనసభ్యుల సంఖ్యాపరంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి అంత బలంగా లేదు, కొంత బలహీనంగానే ఉంది. ఆ పార్టీకి మ్యాజిక్ మార్క్ ఫిగర్ దాటిన 63 మంది శాసనసభ్యులు మాత్రమే ఉన్నారు. బీఆర్ఎస్ ఓడిపోయినా కాస్త బలంగానే ఉంది, ఆ పార్టీకి 39 మంది శాసనసభ్యులు ఉన్నారు. అయితే ప్రభుత్వాన్ని కూలదోయాలంటే మజ్లిస్ సహకరించాలి. అది ఎలాగో సహకరిస్తుంది. బీజేపీ సహకరించాలి. ఆ 2 పార్టీలు సహకరించిన మరో 10-20 మంది శాసనసభ్యులు బీఆర్ఎస్ కావాలి. ఇది జరుగుతుందా? కాంగ్రెస్లో ఇప్పుడు పరిస్థితి మరింత బలహీనంగా ఉందా? అధికార పక్షాన్ని వదిలేసి ప్రభుత్వం ఏర్పడుతుందో లేదో తెలియని బీజేపీ బీఆర్ఎస్ మజ్లిస్ పంచన కాంగ్రెస్ వాళ్ళు చేరుతారా? అంటే గత చరిత్ర కాంగ్రెస్ వాళ్ళది జంపు జిలానిలే, కానీ అప్పుడు అధికారంలో లేదు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిజంగానే బీఆర్ఎస్ పంచన చేరుతారా? ప్రభుత్వాన్ని పడగొడతారా? ఇది జరిగే పనేనా? మరో పాయింట్ కూడా చెప్పుకోవాలి. నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయాలంటే బీఆర్ఎస్ ఒక్క పార్టీతోనే సాధ్యం కాదు. మజ్లిస్ ఎలాగో సహకరిస్తుంది, దాన్ని పక్కన పెడితే బీజేపీ సహకారం చాలా అవసరం.
ఆ 5 ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్కు ఒరిగేదేం లేదు. కానీ ఎమ్మెల్యేల కొనుగోలులో, ఎమ్మెల్యేలను ఆకర్షించడంలో బీజేపీకి ఉన్న స్పెషాలిటీ మరో పార్టీకి లేదు. దేశంలోని ఏ ప్రాంతంలోనే కాంట్రాక్టులు కావాలంటే, ఏవైనా ప్రాజెక్టులు కావాలంటే బీజేపీలో చేరడం తప్పదు. ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్కు సహకరించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు సహకరిస్తే వారికి దేశంలో ఎక్కడో చోట ప్రాజెక్టులు కానీ కాంట్రాక్టులు కానీ ఇస్తామని ఆశ చూపితే కొంతమంది చేరవచ్చు. కానీ ఇది కూడా దింపుడు కళ్ళం ఆశనే. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది, అధికారంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ను వదిలి ఎమ్మెల్యేలు పోతారనుకోవడం అంత ఈజీ కాదు. వెళ్తే వెళ్ళొచ్చు, రాజకీయంలో ఏదైనా సాధ్యమే. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ చాలా బలంగా ఉంది, కాంగ్రెస్కు ప్రజాదరణ కూడా అంతే ఉంది. ఈ టైంలో బీఆర్ఎస్ ఇలాంటి ఆశలు పెట్టుకోవడం కాస్త ఆశ్చర్యకరమైన విషయమే. నిజానికి కాంగ్రెస్ పార్టీ మరీ అంత బలహీనంగా ఉందా? ఆ పార్టీలో జంప్ కావడానికి ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారా అంటే చెప్పడం కష్టమే. ఎందుకంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అలాంటి ప్రమాదం ఉందని గ్రహిస్తే తమ గేట్లు తెరిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరిస్తే బీఆర్ఎస్కు చెందిన కనీసం 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పంచనకు చేరడం ఖాయం. ఇప్పటికే చాలామంది తమ సీటు కన్ఫర్మ్ చేసుకోవడం కోసం క్యూలో ఉన్నారు. అప్పటి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవారు కూడా కాంగ్రెస్లో చేరాలని తహతలాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి ముప్పుందని తెలిసి కాంగ్రెస్ తన గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ కావడం పక్కా. కనీసం 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి చేరడం చాలా వరకు సాధ్యమైన విషయమే. ఈ విషయం బీఆర్ఎస్కు కూడా తెలుసు. కేసీఆర్ రాజకీయ దిట్ట, ఆయనకు అన్ని వ్యూహాలు అంచనా వేయగల దిట్ట. ఆయన కూడా తెలుసు తమ పార్టీ చేజారిపోతుందని, తమ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందని. కేటీఆర్, కవిత, హరీష్ రావు వీళ్ళందరికీ కూడా తమ ఎమ్మెల్యేలపై మంచి అవగాహన ఉంది. వాళ్ళు జారిపోయే అవకాశం ఉందని వాళ్ళకు తెలుసు. ఇదే కారణమా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది, మళ్ళీ మన ప్రభుత్వం వస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఊరడింపు మాటలు చెప్తున్నారా? బీఆర్ఎస్లో జంపు జిలానీలను నివారించడం కోసమే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారా అంటే బాగా ఆలోచిస్తే అవుననే సమాధానమే వస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఇప్పుడు కలిసికట్టుగా ఉండడం చాలా అవసరం. అసలే ఎంపీ ఎలక్షన్లు. ఈ టైంలో ఎమ్మెల్యేలు జారిపోతే బీఆర్ఎస్కు అది రాజకీయ సమాధి అవుతుంది.